హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ధనరాజ్. సో మనం ఇప్పుడు చూస్తున్నాం BYD ఎలక్ట్రికల్ కార్ E6 అనే మోడల్ చూస్తున్నాం. సో ఇదనమాట BYD. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకు E6 అనే వేరియంట్ మనకు MPV వెహికల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇలా ఉంటుంది. సో మేజర్గా మనకి ఇది 5 సీటర్ కార్ అనమాట. స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి విత్ డోర్ హ్యాండిల్స్ విత్ బాడీ బంపర్ కలర్. అండ్ సో మనం ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ మనకు ORMs కంట్రోల్స్ ఉంటాయి. ఆల్ 4 పవర్ విండోస్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో మనకి ఇందులో వచ్చేసి మేజర్గా మనకి ఇంటీరియర్ ఫీచర్స్ అంత పెద్దగా అనిపించకపోవచ్చు. బట్ ఏంటంటే మనకి MPV వెహికల్ సెగ్మెంట్లో మనకి ఇది బెస్ట్ వెహికల్ అండ్ ఎవర్ గ్రీన్. అండ్ మనకు మైలేజ్ అంటే రేంజ్ పరంగా చూసుకుంటే మనం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనం 510 కిలోమీటర్స్ వరకు మనం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రేంజ్ వరకు అంతవరకు వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి నార్మల్ ఫీచర్స్ ఇచ్చారు. మనకు మామూలుగా వచ్చేసి ఏంటంటే BYD లోగో తోటి వాయిస్ కంట్రోల్స్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో క్రూజ్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, ఇండికేటర్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ ఇండికేటర్స్ అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాషర్ వైపర్ వీ కూడా అడ్జస్ట్ చేశారు. సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసి అనలాగ్ మనకు మీటర్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకు గ్లవ్ బాక్స్ ఉంటుంది, చిన్న యాక్సెసరీస్ మామూలు వాలెట్ లాంటిది ఏమైనా చేసుకో. ఇక్కడ మనకు వచ్చేసి ఫాగ్ లైట్స్ది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అనమాట. సో ఫ్రంట్ లైట్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ AC ఈవెంట్స్ ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ మనకు 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వస్తుంది. వాయిస్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంజన్ పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటాయి. సో మనం డ్రైవ్లో ఈకో మోడ్స్ ఉంటాయి. సో ఈకోలో కానీ స్పోర్ట్స్లో కానీ నార్మల్గా వెళ్ళచ్చు. సో కాకపోతే మేజర్గా నచ్చింది ఏంటంటే ఈ ఫీచర్ అనేది చాలా బాగుంది. ఇంత లెస్ ప్రైస్లో కూడా అంటే ఎవ్రీ 27 lakhs కార్లో కూడా మనకి ఇలాంటి సిగ్మెంట్లో ఇలాంటి ఫీచర్స్ ఇస్తారు. అండ్ వావ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇట్స్ ఎ నైస్ ఫీచర్ యూనో. సో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇట్స్ అ గుడ్ ఫీచర్. అండ్ డోర్ లైట్స్ది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డోర్స్ది సో విత్ వ్యానిటీ మిర్రర్ విత్ ఎలిమినేషన్ ప్రొవైడ్ చేయలేదు. విత్ వ్యానిటీ మిర్రర్ డ్రైవర్ సైడ్. డే అండ్ నైట్ IR ఉంది, బట్ రిఫ్లెక్షన్ ఓకే. అండ్ డోర్ గ్రాబ్ హ్యాండిల్ అండ్ రెస్ట్ ఉంది. రైట్, ఎగ్జాక్ట్లీ మనకు మామూలుగా చూసుకుంటే మనకు మిగతా కార్స్కు బయట ఇస్తాం, బట్ ఇక్కడ USB సాకెట్స్ అనేది ఇంటీరియర్లో ఇచ్చారు. సో దానికోసం అనేది వైర్ కూడా ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ ఉంటుంది. నో వరీ అబౌట్ ఇట్. సో కప్ హోల్డర్స్, బాడీ లోడర్స్ లైక్. సో ఇక్కడ మనం రేర్ సీట్ చూసుకుంటే చాలా స్పేసెస్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. 3 సీట్లో కూడా చాలా బాగుంది. లెగ్ రూమ్, నీ రూమ్, చాలా హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా స్పేషియస్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది వెహికల్. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఇంత మంచి ఫీచర్స్, ఇంత లగ్జరీగా 7 సీటర్ కార్లో 5 సీటర్ మనం ఇచ్చి స్పేస్ కూడా మెయిన్ థింగ్ స్పేస్ ఎక్కువ ఉంది. అండ్ యా, సో ఈ స్పేస్ అనేది చూసారా. సో మెయిన్ థింగ్ పర్పస్ E6 వెహికల్ వచ్చేసి మనకు స్పేస్ పర్పస్లో యూస్. మనకు 5 సీటర్ సెగ్మెంట్ కార్లో కూడా మనం ఇంత ట్రావెలింగ్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. వావ్, ఇది AC చార్జర్. సో ఐ థింక్ ఈ AC ఛార్జింగ్ పిన్, DC ఛార్జింగ్ పిన్, రైట్. ఓకే, DC ఛార్జింగ్ పిన్ ఐ థింక్ ఈజ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ AC ఛార్జింగ్ పిన్ ఈజ్ ఓకే, ఇట్ విల్ టేక్ టైమ్. మనకు రేర్ సైడ్ వచ్చేసి సిల్వర్ క్రోమ్ ఫినిష్డ్ లైన్ ఇస్తున్నాం విత్ BYD లోగో, వాషర్ వైపర్ అండ్ డీఫోగర్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ హియర్ వీ కెన్ సీ బూట్ స్పేస్. ఓ మై గాడ్, యాక్చువల్లీ ఇది మనకు ఆటో అప్ లేదు, మనం ఇది ఓపెన్ చేసుకోవాలి మాన్యువల్గా ఓపెన్. వావ్, ఎక్సలెంట్, సూపర్. మనకు అనేది ఇందులో మెయిన్ థింగ్ అడ్వాంటేజ్ వెరీ స్పేసెస్ అనేది ఎక్కువ, చాలా బాగుంది. సో ట్రావెల్ బ్యాగ్స్కి మనం ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. 550 లీటర్స్ ఎక్కువ బూట్ స్పేస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో విత్ స్పేర్ వీల్, 17 ఇంచెస్ విత్ స్పేర్ వీల్, రైట్. ఓ వావ్, నైస్. ఎలిమినేషన్ లైట్ ఈస్ దేర్. అండ్ సో వీ హ్యావ్ టు పుట్ మాన్యువల్ లైక్ గ్రాబ్ హ్యాండిల్, రైట్. యా, వీ హ్యావ్ ఎ రివర్స్ పార్కింగ్ కెమెరా and high mounted stamp lamp is there, and we have an excellent feature shark fin antenna and high mounted stop lamps, and we have 4 parking sensors. So we will మనం ప్రొవైడ్ చేస్తున్నాం 17 inches wheel size with disc brakes, excellent feature. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ప్యాసింజర్, యా బాగా నచ్చేసింది నాకు ఇది. పియానో ఫినిషింగ్ డాష్ బోర్డ్, ఎక్సలెంట్, వెరీ స్మూత్ అండ్ ఫీచర్ ఈస్ గుడ్, సో నైస్. టచ్ ఫీల్ గుడ్ ఈజ్ ఓకే.
సో దిస్ ఈస్ గ్లవ్ బాక్స్, మనం ఇక్కడ నార్మల్గా స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు 4 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. గెట్ ఇన్ గెట్ అవుట్ కూడా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంది. బట్ నేను చూసిన వెహికల్లో ఎంపీవీ వెహికల్లో మనకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ 100% ఎలక్ట్రికల్ వెహికల్ కదా, సో మనం వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు 480 కిలోమీటర్స్ నుంచి 510 కిలోమీటర్స్ వరకు కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మనం రియల్గా ఎగ్జాంపుల్గా మనం ఒక 0 to 80% ఛార్జ్ చేయడానికి 6 to 7 అవర్స్ ఓన్లీ మనకు చేస్తున్నాం. అదే డీసీ ఛార్జింగ్ అయితే మనం ఓన్లీ 40 to 50 మినిట్స్లో మనం 100 ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు క్రిస్టల్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ లుక్ పర్పస్లో చాలా బాగుంటుంది. ఓకే, నేను మీకు ఇప్పుడు బాగున్నట్టు వ్యూ చూపిస్తాను. వావ్, దిస్ సో హైడ్రాలిక్ ఆటో లెవెల్ అప్ ఇచ్చారు. సో ఇందులో మనకు బ్రేక్ ఆయిల్, వాషర్ వైపర్, కూలెంట్. సో ఇందులో మనం మోటార్ అనేది పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ ఇచ్చారు, బట్ ఇది కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఎస్ రైట్. సో ఇక్కడ మనకు ఫ్యూజ్ బాక్స్ ఉంది, 12 volts సారీ. సో 12 volt పవర్ బ్యాటరీ సాకెట్ బ్యాటరీ ఉంది అండ్ ఫ్యూజ్ బాక్స్ ఉంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకు బ్యాటరీ వచ్చేసి వెహికల్ బ్యాటరీ అండర్ కవరేజ్ బాడీలో ఉంటుంది, బట్ మెయిన్ థింగ్ మనకు మోటార్ కూడా ఎట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఈజీ టు క్లోజ్. డన్. ఇది అనమాట E6 వెహికల్, చూసారు కదా. థ్యాంక్ యూ, బాయ్, లేటెస్ట్.